వేములవాడలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజుల కాలంలో 4 పథకాలు కూడా అమలు చేయలేదని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించారు. రైతు భరోసా, ఇతర పథకాలు అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తదుపరి 14 నెలల్లో రాష్ట్రంలో పథకాలు అమలు చేయకుండా 140 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరాల శేఖర్, గోలి మహేష్, జోగిని శంకర్, బత్తుల దేవరాజు, కొండ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 2023 సంవత్సరంలో 6 పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటే, మీరు ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో ఆ హామీలు వెంటనే అమలు చేయాలి. పేద ప్రజలకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ మరి వారికి ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీ తరఫున మేము కోరుచున్నాను. ఈరోజు మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు ఆనాడు 420 హామీలు ఇచ్చి 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజాపాలన అని చెప్పడమే తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందడం లేదు. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భంలో మరి 2000 పింఛన్ ఇస్తే మేము 4000 ఇస్తామన్నారు. మరి 10 మహిళలకు 2500 అన్నారు. సిలిండర్ 500కి అన్నారు. మరి 200 యూనిట్ల గృహజ్యోతి ఉచితం అన్నారు. మరి ఈనాడు ఆ యొక్క 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు అవుతలేదు. మరి ఆనాడు వీరు ఇచ్చినటువంటి 420 హామీలలో ఈ 6 గ్యారంటీలతో పాటు వాటిని కూడా వెంటనే అమలు చేయాలి. మరి ఈ రాష్ట్రంలో మరి మొన్నటికి మొన్న 4 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ఒక రేషన్ కార్డులో లిస్టు బయటపెట్టి, మరి ఇందిరమ్మ ఇండ్ల లిస్టు బయటపెట్టి, మరి రైతులకు మరి పంగనామం పెట్టిండ్రు. ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా మరి ఆనాడు 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తాం, మనం అవన్నీ ఇయ్యరా నాయనా అని రైతులు కోరుతా ఉంటే అవి కూడా ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా 140,000 కోట్ల మన అప్పు చేసిన ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మరి వీరి యొక్క విధానాలు ప్రజలకు అర్థమైపోయింది. మరి ప్రజలను నట్టేట ముంచిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. మరి రాబో రోజుల్లో మరి వచ్చే గ్రామ పంచాయతీ కావచ్చు, మరి ఎంపీటీసీ, జెడ్పీసీ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, వీరికి ఓటుతోని ప్రజలంతా కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మరి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలకు కూడా తూట్టుపరిచి ఈనాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరును ఆయన ఆనవాళ్ళను తుడిచాలని చెప్పి మరి అమలు చేసిన పథకాలందరినీ కూడా వీళ్ళు మరి బంద్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయకపోతే మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో వెంటాడతాం. వాళ్ళు అమలు చేసేదాకా విడిచిపెట్టడం వాళ్ళకి ప్రజా తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ పార్టీ హోదాలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.